Camera, action! Celebrating 100 years of Indian cinema. Cut! Roll camera, take one. On Telugu Taranga, it's your baby. Back up! నేనెవరో తెలియని శ్రోతలకి అంటే కొత్తగా జాయిన్ అవుతున్న శ్రోతలకి నా గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకుంటాను. అది నేను చెప్పుకోవడం బాగుండదని చెప్పి చెప్పమని చెప్పి ఎవరికో చెప్తే వాళ్ళు చెప్పలేకుండా ఇలా అనిపోయింది. అందుకని పర్వాలేదు. నేనేం చెప్తున్నానంటే, నేను నా అదృష్టమో మీ దురదృష్టమో ఈనాడు ఈ కార్యక్రమాలు ఇలా నిర్వహించడానికి ఎక్కడో నా మెదడులో పడ్డ విత్తనం ఇలా మొదలైంది. అంటే తరంగా వ్యవస్థాపకుడిని, వెనక నుండి ఈ కార్యక్రమం నడిపిస్తున్న చాలా మంది సారథులలో నేను ఒకడిని, నాగభూషణ్ రావు గారు చేస్తున్నట్టుగా. సో నాకున్న పైత్యాన్ని చూపించుకునేందుకు నాకు 2 గంటలు ఇవ్వమంటే శ్రీనివాస్ చెన్నూరు గారు ఇచ్చారు. ఆ 2 గంటల్లో 2-3 గంటలు, ఆ 2 గంటల్లో మొదటి గంటని నేను జానపద చిత్రాల గురించి మీతో పంచుకుంటాను. అందులో ఏముందిరా డింబక, అంతా మా మంత్రశక్తిలో ఉందిరా. తెలుసుకున్నానురా నీ మనసులోని మర్మమంతా. ప్రేమించావు కదరా ఉజ్జయిని రాజకుమారిని. భవనాలు, పల్లకీలు, పరివారాలు తెస్తే కూతుర్నిస్తానన్నాడు కదరా రాజు. అవును, సన్మార్గుడివిరా డింబక. సన్మార్గులకు సహాయపడటం మా వ్రతంరా. నీ కోరిక తీరే కీలకం చూపిస్తాను, సాహసం చేయగలవురా? మీరేం చేయమన్నా చేస్తాను, ప్రాణాలైనా ఇస్తాను. భలే డింబక భలే. జై పాతాళ భైరవి. జై పాతాళ భైరవి. జానపద చిత్రాలంటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే చిత్రం ఏంటండి? పాతాళ భైరవే కదా. నిస్సందేహంగా ఎస్, నా విషయంలో. కానీ నాకు బాగా నచ్చిన చిత్రాల్లో ఇది కాకుండా ఇంకా 2-3 మాట్లాడుతూ, అంటే ఇక్కడ పాయింట్ నేను కాదు, మొత్తం జానపద చిత్రాలన్నీ కవర్ చేస్తూ అందులో నాకు బాగా నచ్చినవి, నేను విపరీతంగా చూసిన సినిమాలు 2-3 సినిమాల గురించి ముచ్చట్లాడుతూ దాంట్లో వచ్చిన ట్రెండ్స్ గురించి ఈ 1 గంటలో చెప్పడం అనేది పెద్ద సాహసం. ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్క గంట చేసినా సరిపోదు. అందులో బాలరాజుతో మొదలుపెట్టి పాతాళ భైరవి మీదుగా, జగదేక వీరుని కథ మీదుగా, పిడుగురాముడు, బందిపోటు ఇలాంటి చిత్రాల మీదుగా చివరికి ఎక్కడాగాలన్నది ఇప్పుడు ఒక చిన్న సమస్య. భైరవ ద్వీపం దగ్గర ఆగటమా, లేకపోతే ఇటీవల వచ్చిన జగన్మోహిని దగ్గర ఆగటమా అని. రాజపుత్ర రహస్యం దగ్గర ఆగుతాను, ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన జానపద చిత్రాలకి అంత ఊపు లేదు కనుక. బాలరాజు నుంచి రాజపుత్ర రహస్యం వరకు జానపద చిత్రాలు. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటాం. కార్యక్రమంలో విషయాలు చాలా ఉండటం వల్ల ఫోన్ కాల్స్ తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ప్రయత్నిస్తాను. పాతాళ భైరవిలో ఒక చిన్న ట్రివియాతో మొదలు పెడతాను. ఇప్పుడు వినిపించే పాట, ఏ పాట వినిపించబోతున్నానో మీకు ఒక ఇది ఉంటుంది. పాడినది ఎవరు అన్నది చాలా మందికి తెలిసి ఉండవచ్చు, కానీ తెలుసో లేదో మీరు ఫేస్బుక్ లో పెట్టండి ఎవరి పాట పాడినది. ప్రేమ కోసమై ఒలలో పడని పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. అదండి ట్రివియా. ఇక పాతాళ భైరవి కంటే ముందు చెప్పే ముందు 1948కి ముందు అసలు ఎలాంటి చిత్రాలు వచ్చాయనుకుంటే, మీరు రాజా హరిశ్చంద్రతో మొదలైన సినీ చరిత్ర, భారత సినీ చరిత్ర, చాలా వరకు జానపదాలు వచ్చాయి. అంటే బాలనాగమ్మ ఇలాంటి సినిమాలు కూడా జానపదాల కింద లెక్క. కానీ 1948లో ఒక స్పెషల్ జరిగింది తెలుగు చలనచిత్రంలో. అదేంటంటే బాలరాజు అనే చిత్రం తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలి గారు ఉన్నారు. అందులో అంజలి కంటే ముఖ్యంగా బాగా పేరు వచ్చింది ఆ చిత్రంలో ఎస్ వరలక్ష్మి గారికి. ఎస్ వరలక్ష్మి అప్పటి గాన కోకిల అనేవారు. చాలా అద్భుతంగా గీతాలు ఆవిడ చాలా బాగా పాడేవారు. ఆ చిత్రానికి అంత ఖ్యాతి రావడానికి కారణం ఆవిడ పాటలని కూడా గురించి చెప్తా ఉంటారు. ఆ బాలరాజు చిత్రంలో విశిష్టత ఏంటంటే, అప్పట్లో హార్ట్ థ్రాబ్ ఆ చిత్రం ద్వారా రావటం వల్ల హార్ట్ థ్రాబ్
అక్కినేని నాగేశ్వరరావు గారు. ఒక సందర్భంలో సావిత్రి గారు కూడా అక్కినేని ఏదో రైల్వే స్టేషన్ లో చూసి చాలా అలా మనసు పారేసుకున్నట్టుగా చెప్పినట్టుగా ఎక్కడో నేను చదివాను. అంటే ఇదేంటంటే కన్ఫర్మ్డ్ కాదు, నేను ఆవిడ రాసిన వ్యాసాల్లో అయితే చూడలేదు, అందుకని చెప్పి కన్ఫర్మ్డ్ కాదు అని చెప్తున్నాను. 1948 సంవత్సరానికి విశిష్టత ఏంటంటే అంతకు ముందు వచ్చిన చిత్రాలన్నిటికీ ఒక రకంగా ఉండేవి గీతాలు, కానీ బాలరాజులో ఆ వరవడి మారింది. ఏమిటా వరవడి? సంగీతానికి సంబంధించిన వరవడి. అదేమిటి? అది సెకండ్ ట్రివియా ప్రశ్న. 1948 బాలరాజుతో మారిన సంగీత వరవడి ఏమిటి అన్నది మీకు తెలిస్తే అది కూడా ఫేస్బుక్ లో రేడియో తరంగా తెలుగు లైవ్ అన్న గ్రూపులో పోస్ట్ చేయొచ్చు. ట్రివియా ప్రశ్నలు గుర్తున్నాయి కదా. 1, ఆ పాట పాడినది ఎవరు? 2, ఏ పాట? ప్రేమ కోసమై వలలో పడినే అన్న పాట పాడినది ఎవరు? 2, ఆ మధ్యలో వచ్చిన ఆలాపన ఆలపించినది ఎవరు? 1948 సంవత్సరం తర్వాత జరిగిన సినీ సంగీతానికి సంబంధించిన మార్పు ఏమిటి? 1940 అది దే మార్క్ దట్ ఇయర్ యాజ్ ది సీ చేంజ్ ఇన్ దట్. మీకు హింట్ గా, ఈ ఆఖరి ప్రశ్నకి హింట్ గా ఒక చిన్న గీతం వినిపిస్తాను. ఈ పాట పాడింది ఎవరో చెప్పండి. ఈ పాట పాడినది ఎవరో చెప్తాను, అక్కినేని నాగేశ్వరరావు గారు. కానీ ఈ పాటని ఆ చిత్రంలో వాడలేదు. వాడిన పాట అయితే ఇది. ఈ పాట పాడినది ఘంటసాల. 1948లో జరిగిన మార్పు అదే. అంతకుముందు సినిమాల కళాకారులందరూ ఎవరి పాటలు వాళ్ళు పాడుకోవటమో లేకపోతే నేపథ్య గానం ఉండటమో జరిగేది. కానీ సినిమాలో పాత్రలే పాటలు పాడటం, వేరే నేపథ్య గాయనలు పాడటం మొదలైంది 1948 సంవత్సరం. 1948 నుంచి 51 వరకు వచ్చిన జానపద చిత్రాలు అంటే అక్కినేని నాగేశ్వరరావు అన్న వాళ్ళని విజయవారు పాతాళ భైరవి చిత్రం తీస్తున్నప్పుడు ఎంత సాహసం చేస్తున్నారండి. జానపద చిత్రాలు అంటే అక్కినేని నాగేశ్వరరావు, ఆయన రాజకుమారుడిగా అట్లా అందరికీ అదే హీజ్ ఎ హార్ట్ థ్రాబ్. అతని స్థానంలో ఎన్టీ రామారావు గారిని తీసుకురావటం అంటే అది పెద్ద సాహసం అని చెప్పుకున్న టైంలో కేవీ రెడ్డి గారు, ఆయన బృందం మొత్తం అన్ని రకాల రికార్డులను బద్దలు కొట్టేలా నిర్మించి విడుదల చేసిన చిత్రం పాతాళ భైరవి. ఈ మధ్యలో ఒక చిత్రం వచ్చిందిలేండి, మల్లీశ్వరి. అది ఒక హిస్టారికల్ ఫిక్షన్, దాన్ని జానపదం కింద అనుకోవటానికి లేదు. ఇది ఈ మల్లీశ్వరి చిత్రం గురించి ఇంకొక మన తరంగా షో హోస్టులు ఇంకెవరో చేస్తున్నారు కూడా. అలాగే అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే మరొక చిత్రం కూడా వచ్చింది. కానీ జై పాతాళ భైరవి ఆ తర్వాత అంతా మారిపోయింది. ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే 1950లో నిజంగా 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 ఒక రకమైన రాచ టీవీ ఉన్న మనిషి మీకు కనపడ్డాడు ఈ 51లో. అంతకుముందు రాచరికాలు పోయాయి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. రాజరికం అనేది ఎలా ఉంటుందనేది తెలియదు. ఇప్పుడు మీరు బ్రిటన్లో చూస్తున్నారు కదా, ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ, వీళ్ళందరూ వెనకాల ఎంత క్రేజ్ ఉంటుందో బ్రిటిషర్స్ కి. అలాగే మనకి కూడా చిన్నప్పుడు చందమామ కథలు చదవటం వల్ల ఏవల్ల కానీ రాజకుమారుడు, రాజకుమార్తె ఇలాంటివి ఏదో ఒక చిన్న ఫ్యాంటసీస్ ఉండేవేమో. కాకపోతే తెర మీద ఎవరు ఒక ఐకానిక్ ఫిగర్ లాగా కనపడలేదు. ఇంకో విషయం, ఈ పాతాళ భైరవి చిత్రంలో ఎన్టీ రామారావు గారు నటించినప్పటికీ ఆయనది ఒక సామాన్య మానవుడి పాత్ర, రాజకుమారుడు కాదు. తర్వాత రాజకుమార్తెను పెళ్లి చేసుకుని రాజు అవుతాడు గాని రాజకుమారుడు కాదు. సో ఇదొక డిస్టింక్షన్ అక్కడ. ఇక పాతాళ భైరవి గురించి చెప్పేందుకు చెప్పాను కదా, 1 గంట చాలదు, 1 గంట ఎట్టి పరిస్థితుల్లోనూ చాలదు. సో అందుకని చెప్పి మీకు ఆ చిత్రంలోని కొందరి ముఖ్య వ్యక్తుల గురించి చెప్పాలి. తెర వెనక ఎవరు? విజయ సంస్థ అంటే నాగిరెడ్డి చక్రపాణి గారు, అండ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కేవీ రెడ్డి గారు. గోఖలే ఎవరు అన్నది మనం ఇంకొకసారి నేనే ఇంకో వేరే షోలో వచ్చి నేను చెప్తాను గోఖలే గారి గురించి. ఘంటసాల, ఆయన సంగీతం అది ఎంత ట్రెండ్ సృష్టించిందంటే, ఒకనాడు ఇళయరాజా గారు వేటూరి సుందరరామూర్తి గారితో సంగీతం కంపోజ్ చేస్తూ సడన్ గా ఒక మాట అన్నారట, అస్సలు మన నేర్చుకున్న సంగీతం ప్రజల ఆనందం కోసమే అని చెప్పి నిరూపించిన
మొట్టమొదటి సంగీత దర్శకుడిగా ఘంటసాలను వర్ణిస్తూ ఆయన పాతాళ భైరవికి చేసిన సంగీతాన్ని నిదర్శనంగా చూపించారు. నాకు రాగాల గురించి తెలియదు, పాటలు వింటాను, ఆనందిస్తాను. కానీ ఈ చిత్రంలోని పాటలన్నీ ఒకే రాగంలో రికార్డ్ చేశారట ఘంటసాల. సో ఘంటసాలని ఆ విధంగా కొనియాడారు నాన్ అదర్ దాన్ ఇళయరాజా. అది లెజెండ్. ఈ సినిమా ఒక్కటి లెజెండ్. విజయ బ్యానర్ గాని, నిర్మాతలు గాని, దర్శకుడు గాని, ఈవెన్ ద టెక్నీషియన్స్ గోఖలే, ఇంకెవరు మార్కస్ బార్క్లే, వీళ్ళందరూ లెజెండ్స్ అండ్ లెజెండ్స్. తెర ముందు ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఇలా ఇంతమంది మనకి ఒక లెజెండరీగా తీసుకొచ్చిన పాతాళ భైరవితో ఒక్కొక్కసారి ఎప్పుడన్నా పూర్తిగా కార్యక్రమం నిర్వహిస్తాను. గాని ఇంకొక ట్రివియా క్వశ్చన్ అండి. పాతాళ భైరవిలో కొంత వొకాబులరీ ఉంది. డింగరీ అంటే ఏమిటి, గిడిగిడి అంటే ఏమిటి, మీకు తెలిస్తే చెప్పండి. డింగరీ అంటే ఏమిటి, గిడిగిడి అంటే ఏమిటి? ఇవన్నీ పెంగళివారి చమత్కారాలు. అలాగే ఎంత ఘాటు ప్రేమయో అన్న పాట రాసింది ఎవరు? ఇవి చిన్న చిన్న ట్రివియా క్వశ్చన్స్. పాతాళ భైరవి అనే చిత్రం అసలు నిజంగా ఎంత మహాద్భుతమైనదంటే అందులో మీకు కొన్ని మాటలు అలా ఇప్పటికీ ఉండిపోయాయి. పింగళి గారి ముందు చూపు, అసలు పింగళి గారు ఆయన సంభాషణలో ఆయన మీకు అందించే ఒక రకమైన సందేశం చాలా మంది గమనించలేదు. ఆయన ఒక రకమైన వ్యాపార సందేశం ఇచ్చారు, ఒక రకమైన పాలనా సందేశం ఇచ్చారు. ఏది మాంత్రికుడి పాత్రతో ఏమంటది ఆ సందేశం? జాగ్రత్తగా వినండి. మంత్రబలం చూపించాను, మనోబలం చూపించాను. నేపాలమాంత్రికునికి దింగిళ్ళనండి, వందనాలనండి. యువకులంతా ముందుకు రండి, అడుగులు వంగిన నాయకులంతా గడబడి సేక వెనకుండండి. యువకులంతా ముందుకు రండి, యువతులంతా ముందుకు రండి, నడుము వంగిన నాయకులంతా గడబిడ సాయక వెనక్కి వెళ్ళండి. అక్షర లక్షలండి పింగళి. వాహ్వా. ఇన్ ద సేమ్ బ్రెత్. జనం కోరేది మనం చేయడమా, మనం చేసేది జనం చూడడమా? ఎరడింగరి జనం కోరేది మనం చేయడమా, మనం చేసేది జనం చూడడమా? ఎరా డింగరి, స్టాప్ అండ్ థింక్ అబౌట్ ఇట్. అది విజయ సంస్థ వారి వ్యాపార సూత్రం. ఏ సంస్థకైనా వ్యాపార సూత్రం ఇది. నాకు ఇది నచ్చింది, నేను ఇదే చేస్తాను, మీరు వచ్చి కొనండి అని చెప్పలేదు విజయవాళ్ళు. మీకు ఏది నచ్చిందో అది చేస్తాను, చూడండి అని చేశారు. ఏది నచ్చుతుంది అనుకుంటానో అలా చేశారు. ఏ వ్యాపారానికైనా అది ఒక సూత్రం. జనం కోరేది మనం చేయడమా, మనం చేసేది జనం చూడడమా? పింగళి అలాంటిదే. ఇంకా అతి ఫేమస్ డైలాగ్ ఈ చిత్రంలోనిది. ఎలా వచ్చావు? రణానికి తెగించి వచ్చాను రాజకుమారి. అవసరం వచ్చిందని? నిజం చెప్పమన్నావా, అబద్ధం చెప్పమన్నావా? ఏమిటి అధిక ప్రసంగం? అబద్ధం ఎలా చెప్తావో చెప్పు. నిజం చెప్పమన్నావా, అబద్ధం చెప్పమన్నావా? ఫేమస్ డైలాగ్. అలాగే ఈ చిత్రంలోని మరొక మాణిక్యం లాంటి డైలాగ్ ఒక్క పింగళికే చెల్లింది ఇలాంటి డైలాగులు రాయడానికి. మహాజనానికి మరదలు పిల్ల. పాతాళ భైరవి గురించిన మరొక ట్రివియా క్వశ్చన్తో ఈ సెగ్మెంట్లో చిన్న బ్రేక్ తీసుకుని తరువాత మరికొన్ని జానపద చిత్రాల గురించి మీ ముందుకు వస్తాను. మాయా బజార్ చిత్రానికి మాతృక ఏదై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ట్రివియా క్వశ్చన్స్ మరొక్కసారి రిపీట్ చేస్తున్నానండి. ఒకటి, 1948లో వచ్చిన చేంజ్ నేనే చెప్పేశాను కదా. ఆ పాట ప్రేమ కోసమై వలలో పాడినది ఎవరు, దానిలో వెనక ఆలాపన చేసినది ఎవరు? అలాగే డింగరి అంటే ఏంటి, గిడిగిడి అంటే ఏమిటి? మూడోది, పాతాళ భైరవి చిత్రానికి మాతృక ఏదై ఉంటుంది? ఇవి మీ ట్రివియా క్వశ్చన్స్. సినీ మాంత్రికుడు. నేను ఆయన సినీ మాంత్రికుడు అని ఎందుకు అంటున్నానంటే
ఆయన అంటే నాకు చచ్చే ఇష్టం అండి. ఆయన సినిమాలు అంటే నిజంగా 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 సో చెవి కోసుకుంటాను. ఎంతంటే ఈ ప్రతి ఒక్క సీన్లోనూ ఏదో విశిష్టత ఉంటుంది. అంత గొప్పగా తీస్తారు ఆయన సినిమాలు. సినీ మాంత్రికుడు కేవీ రెడ్డి గారు చేసిన మరో అద్భుత సృష్టి జగదేక వీరుని కథ. పాటలు, హాస్యం, లాస్యం, చిలిపి శృంగారం. నాకు ఎందుకో తెలీదు ఆ పిచ్చి, ఆ సినిమా అంటే అంత పిచ్చి, ఆ పాటలంటే అంత పిచ్చి, అందులో ఘంటసాల గానం అంటే అంత పిచ్చి, అందులో రామారావు, దేవకన్యలు. అసలు స్టోరీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అందుకని జగదేక వీరుని కథ ఎంచుకున్నాను. మీకు నచ్చిందా నచ్చలేదా నాకు అనవసరం, నాకు మాత్రం నచ్చింది, నేను మాట్లాడుతున్నాను. అది విషయం. ఇక్కడ ఒక చిన్న హిస్టరీ లెసన్ ఇచ్చి చెప్పాలి. 1950 వరకు అప్పుడేంటంటే ఉమ్మడి రాష్ట్రం, మద్రాసు రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ జిల్లాలంతా హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేవి, కోస్తా రాయలసీమలన్నీ మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. అప్పుడు ఎక్కువగా తమిళ సినిమాలు, అంతకుముందు ఏం చేసేవారు అంటే తమిళ సినిమాలు ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో అలాగే తమిళ్గానే విడుదల చేసేవారు, ఒక్కొక్కసారి డబ్బింగ్ చేసి విడుదల చేసేవారు. ఆ డబ్బింగ్ చేయకున్నా కానీ అలా తమిళ్గానే విడుదలైన చిత్రం ఒక పేరు జగదల ప్రతాపన్ అనే ఒక తమిళ్ సినిమా ఆంధ్ర ప్రాంతంలో అక్కడ మెడ్రాస్ నుంచి విశాఖపట్నం వరకు ఏ సెంటర్లు అన్నిట్లోనూ కుమ్మేసి 100 రోజులు ఆడేసిందట. అది పక్షిరాజా వారి జగదల ప్రతాపన్. ఆ సినిమా దాదాపు 14 సంవత్సరాల తర్వాత రీమేక్ చేయడానికి కేవీ రెడ్డి గారితో రీమేక్ చేయడానికి విజయ సంస్థ వారు పూనుకున్నారు. అంటే అప్పటికి 14 ఏళ్ళు అయింది కాబట్టి మేబీ ఇట్స్ ఏ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ వింటారో ఏదో అనుకున్నాను. కానీ ఈ చిత్రంలో మరి ఎవరు ఏం ఫ్యాంటసీస్ కానీ, ఇందులో ఫ్యాంటసీస్ అంటే ఇప్పుడు లెట్స్ ఫేస్ ఇట్ అండి, మగాళ్ళందరూ నన్ను దుయ్యబట్టవచ్చు ఈ మాట అంటానికి. ఇట్స్ జస్ట్ సృష్టి రహస్యం అనుకోండి, ఏమైనా అనుకోండి. ఈ ఫ్యాంటసీస్ ఏంటంటే మీరు ఏ దర్శకుడైనా కానీ 2 పెళ్లాలతోనూ 3 పెళ్లాలతోనూ చేసుకుంటే ఇవన్నీ వాళ్ళ ఫ్యాంటసీసే అక్కడ చూపెడుతున్నారు. లేకపోతే వాళ్ళ నిజ జీవితంలో జరుగుతున్నాయి. అంటే పెళ్ళాం అంటే అఫీషియల్ పెళ్ళాం కాకపోయినా కనీసం మేబీ సెకండ్ సెటప్ ఇలాంటివేవో చేసుకుంటున్నారేమో. కానీ ఈ కేవీ రెడ్డి గారు ఏం చేసినా మహా గ్రాండ్గా చేస్తారండి. ఒక్కళ్ళు ఇద్దరు కాదు, ఆయనకి 4 కావాల్సి వచ్చారు. సో అంటే అఫ్ కోర్స్ రీమేక్ అనుకోండి, సో పూర్తి మూల కథ అయింది కాకపోవచ్చు. 4, ఒక్కళ్ళ ఇద్దరు 4 దేవకన్యలకి వెంటబడే ఒక రాజకుమారుడు ఎన్టీ రామారావు. ఈ రాజకుమారుడికి ఒక విశిష్టత ఉంది. ఏంటంటే ఈ రాజకుమారుడి గెటప్కి, ఇక్కడ గెటప్ల విషయం ఇంకొక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మాయాబజార్ గెటప్లో, మాయాబజార్ గురించి ఎక్కువ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతాం. మాయాబజార్లో కృష్ణుడి గెటప్ మార్చేశాడు ఆయన. గోఖలే గారు, కేవీ రెడ్డి గారు కలిపి కృష్ణుడి గెటప్ మార్చేశారు. అంతకుముందు కృష్ణుడు అంటే రాఘవయ్య గారు, వేదాంత రాఘవయ్య గారు, ఆయనే కృష్ణుడు. తర్వాత ఎన్టీఆర్ ఈ విషయంలోకి వచ్చేసరికి కృష్ణుడు అంటే ఎలాగ ఉండాలని చెప్పి నిర్ధారించేశారు. ఎవరు చూశారు నిజంగా కృష్ణుడిని? ఈ చిత్రంతో రాజకుమారుడు గెటప్ మార్చేశాడు. దానికి తోడు ఇంకొకటి తోడైంది. రాజకుమారుడు అంటే ఆ నుదుటి మీద ఒక చిన్న చంద్రవంక, ఆ గిరజాల జుట్టు, అలా వెనక్కి వచ్చే జుట్టు, ఆ హుందా టీవీ, అబ్బా ఆ డ్రెస్సింగ్ చూడండి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావుకి ఇప్పుడు మీ అమ్మమ్మలు వీళ్ళందరికీ ఎన్టీ రామారావు అంటే భక్తి, అంటే కృష్ణుడు అంటే భక్తి అంటారు. అది ఒక్కటే కాదండి, లాట్ ఆఫ్ లేడీస్ హ్యావ్ లాట్ ఆఫ్ క్రష్ ఆన్ హిమ్ ఎట్ దట్ టైం. ఇంకో విషయం కూడా చెప్పాలి ఎన్టీ రామారావు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ వేర్ హీ వాజ్ సో గ్లామరస్. రాజకుమారుడు, ద ఫ్యాంటసీ, అటు ఆడవాళ్ల ఫ్యాంటసీస్కి ఇటు మగవాళ్ల ఫ్యాంటసీస్కి ఏం కుమ్మేశారు. అది ఆ సటిల్ పాయింట్, ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ రియలీ రియలైజ్డ్ ఇట్, బట్ దే వెంట్ అండ్ సా దిస్ ఇన్ డ్రోవ్స్, దిస్ మూవీ. దిస్ ఈజ్ నా పైచ్యంతో నేను చేసుకున్న రీసెర్చ్ అండి, ఎక్కడ ఎవరిదో ఏదో చేసింది కాదు. బహుశా నాకు 14-15 ఏళ్ల వయసులో ఆ సినిమా ఎందుకు అంత నచ్చిందంటే ఇప్పటికీ చూస్తాను నేను ఆ సినిమా. ఆ పాటలు అంత ఇష్టం, అందులో వాళ్ళ అభినయం అంటే అంత ఇష్టం. కళ్ళతో చూపెడతారు శృంగారం, కళ్ళు తిప్పుతూ తల తిప్పుతూ శృంగారం చూపిస్తారు ఆ 4. ముఖ్యంగా బి సరోజాను, ఎల్విజి లక్ష్మి. ఎల్విజి లక్ష్మి గారిని అడిగాను నేను ఒకసారి, గతంలో ఇంటర్వ్యూ చేశాను. ఎల్విజి లక్ష్మి గారిని ఆ సినిమా ఎందుకు అంతలా హిట్ అయిందా అని చెప్పగలరా అన్నాను. దానికి వారేమన్నారంటే, జగదేక వీరుని కథ వాజ్ మోర్ లైక్ అ ప్లే ఫర్ మీ. కేవీ రెడ్డి గారు అని అనుకుంటాను. ఐ థింక్ హీ వాజ్ ది
director for that. నేను ఆయన గురించి మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను, బట్ గో హెడ్, చెప్పండి. Yeah, but I remember when I was in that movie, there is అక్కడ ఒక సీన్ ఉంది, పాట కూడా ఉంది. I can't remember exactly. చెప్పండి, నేను చెప్తాను పాట. జలకలాటలలో గలగల పాటలలో అందులో ఆల్ ఆఫ్ అస్, సురజాదేవి గారు, ఇంకా జయంతి అనుకుంటాను, జయంతి అండ్ ఇంకొక అమ్మాయి, 4 of us would be in that water playing and all. It just seemed like playing. ఈ సినిమాలో మిమ్మల్ని ఆ సరస్సులోనే పెట్టారు. ఒక 2 పాటలు 3 పాటలు అనుకుంటా. వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా, జలకాలాటలలో, ఇంకోటి ఓ చెలి ఓ సఖి ఓహో మదీయ మోహిని ఘంటసాల గారు. ఈ 3 పాటలకి మీరు అందులోనే ఉన్నారు కదా. అందులో అదేంటంటే చాలా సిల్లీ స్టోరీ. బట్ వై ఈజ్ దట్ సచ్ ఎ బిగ్ హిట్ అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఒకసారి చెప్పండి దాని గురించి. I really don't know why, but I think the songs made it very popular. No, I think I know why. Here is what I think, okay? నా పైత్యాన్ని కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలి మీరు. పైత్యం అంటే నాకు ఒక భావుక పైత్యం ఉంది. వన్ థింగ్ అబౌట్ ఆ 3 పాటల్లో మీరు నలుగురు సరస్సులోనే ఉంటారు. అవును. గొంతు వరకు వాటర్ ఉంటుంది. అవును. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మీకు. ఆ 3 పాటలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్. అక్కడ ఏంటి, ఒక పాటలు మాత్రం రామారావు గారు ఊరికే గట్టు మీద గంతులేస్తూ ఉంటారు, అది ఓ చెలి ఓ సెక్కి అంటూ. కానీ మీరు మాత్రం అతను ఇంక చూస్తూ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, లేకపోతే అతను లేనప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఆట పట్టించుకుంటూ ఇది వరించి వచ్చిన మానవ వీరుడు ఏదో ఉంటుంది. ఆ కళ్ళల్లో, ఆ చూపుల్లో, ఆ కొంటిదనం, ఇదంతా ఇట్ ఈస్ మగవాడిగా చెప్తున్నాను నేనండి. మీరు అగైన్ it's etched in history a time అలాంటిది. That's true, and compare it nowadays. If you look at a movie, the technology was not even there at that time, right. Not the way it is today, you know. అందుకే ఆయన గ్రేట్ డైరెక్టర్ అంటాను నేను. తెలుగులో ఆయన మించిన డైరెక్టర్ పుట్టరు అని నేను అనుకుంటాను. I don't know. I agree. He was, and also he for those days this was kind of like an innovative stuff for him, you know. And he was truly an innovator, I think. Truly an innovator. కేవీ రెడ్డి గారి గురించి ఆయన దర్శకత్వంలో తొలి తెలుగు సినిమాలో నటించిన ఎల్విజే లక్ష్మి గారు చెప్పినది. అది జగదేక వీరుని కథ చిత్రంలో ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి చెప్పేదానికి. లెట్ మీ గెట్ టు వన్ ఆఫ్ దోస్ సౌండ్ బైట్స్ అండి. ఇది ఎంత గిలిగింతలు పెట్టే అది హాస్యం ఒకటి ఉంటుంది. ఏంటంటే అగైన్ పింగళి గారు, నాకు కొంతమంది ఉన్నారు ఆ రైటింగ్ లో పింగళి గారిని మించిన వాళ్ళు పుట్టరేమో. అంటే సంభాషణలు, పాటలు కూడా బాగా రాశారు ఆయన, కానీ సంభాషణలో అసలు ఆయన జనాల్లోకి ఎంత చొచ్చుకుపోయారంటే ఏంటండి గిడిగిడి డింగిరి. పింగళి గారు ఇందులో డైలాగులు ఏముంటాయి, రాజనాల సిఎస్ఆర్ ఆడవేషం వేసుకుని బి సరోజ దగ్గరికి, ఎల్విజే లక్ష్మి దగ్గరికి వస్తారు. రామారావు ఇంకొక కన్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి సంభావ వీళ్ళని తమ వైపు వశం చేసుకుందామని ఆడవేషంలో వచ్చి వాళ్ళు వీళ్ళకేదో మాయ మాటలు చెప్పేసి తమ వైపు తిప్పుకుందామని చెప్పేసి వాళ్ళ పన్నాగం అనమాట. అలా వచ్చినప్పుడు జరిగిన ఒక చిన్న సీన్ లో ఆయన పింగళి పండించిన ఇది అనమాట. అది రేలంగి గిరిజ కదా, సో వెంటనే గుర్తురావట్లేదు. వాళ్ళిద్దరు కలిపి ఒక చిన్న నాటకం ఆడతారు. ఆ నాటకానికి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడమని రాజుగారు, ఎట్లయినా రాజుగారు మంత్రి గారు వచ్చినప్పుడు వాళ్ళని అరే ఒరే అంటే బాగుండదు కదా, ఆడవేషంలో వచ్చారు కాబట్టి అసేవసే అంటే బాగుండదు. దానికి ఈ కామెడీ. ఈ మోసం నాగినికి చెప్పినారా మరి? వాళ్ళ ఎదుట ఎలా చెప్పను, అందుకే మీకు చెప్పాను. ఆయన మరిది గారు వీళ్ళ నాగరికం చాలా చెడు, వీళ్ళని ఇప్పుడే చిలలుగా చేసి వేసినా. అమ్మమ్మో, అన్నగారి ఆనందంటే మనం ఏమీ చేయకూడదు. బాగా ఆడించి ఏడిపించి పంపండి చాలు. చూడండి, మాటి మాటికి ఉసే ఏమే ఏమిటి అనండి, ఉసే ఏమే ఏమిటి అనండి చాలు. ఉచిత రాజదాసి. అమ్మాయి గారు అండి. అమ్మాయి గారు వస్తే అనకండి, ఎంతైనా రాజదాసిని కాదుటండి. పోనీ అనండమ్మా అనండి, అది ముద్దుగానే ఉంది. వెళుతున్నానండి. తెచ్చినావా?
ఇదిగోనమ్మా మిరపకాయలు, మీరు తింటారా? ఆహా, పాత మంత్రి కాదండి, కొత్త మంత్రి. గోదరాయణ వారి హస్త కౌశలం. ఆయన జడ వేస్తుంటే ఆడవాళ్లకు అలా అలా మైకం వస్తుందండి. పాము అంటే పాము. నీ మంత్రి మాటలు ఎందుకు చెప్తున్నావు? చెప్పు. అలా కొడుతూ వాళ్ళ చేత మిరపకాయలు తినిపిస్తారు, మిరపకాయ బజ్జీలు. ఆ మిరపకాయ బజ్జీల్లో మన నాగకన్య ఎల్విజి లక్ష్మి నాగకన్యగా చేసిన అప్పుడు తెలుస్తుంది ఆవిడకి మిరపకాయ బజ్జీలు ఎలా ఉంటాయి, వాటి టేస్ట్ ఏంటో తెలియదు అనమాట. అది బి సరోజాదేవి ఎంత ముద్దు ముద్దుగా దాన్ని ఏమంటారో చెప్తుంది. ఆ బాధ కారం కారం అంటారు. ఓ అలా ఇలాంటి పదప్రయోగాలన్నీ విపరీతంగా చేశారండి. సరే, హాస్యం చెప్పాము, శృంగారం గిలిగింతల శృంగారం చెప్పాను. ఒక రాజకుమారుడి కోసం ఆడవాళ్లు వస్తే నలుగురు దేవకన్యల కోసం మగాళ్ళు వెళ్ళి సినిమా చూశారని నేను అంటున్నాను. ఓకే, మీరు ఒప్పుకోపోయినా నాకు అనవసరం. దట్ ఈజ్ నా సిద్ధాంతం, నేను దానికి కట్టుబడి ఉంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏమైనా అనుకోండి. అది ఒక్కటి. ఈ సినిమాలో అన్నీ చెప్పి పాటల గురించి చెప్పకపోతే ఏమన్నా ఉందండి? నమో పెండ్యాల, నమో ఘంటసాల, నమో పింగళి, ముగ్గురి కాంబినేషన్. ఏ పాటని వివరించి చెప్పలేం, కానీ ఆ చివరి పాటని మాత్రం మీకు రుచి చూపించాను ఆల్రెడీ. శివశంకరి పాట వింటుంటే ఒళ్ళు గగురుపరుస్తుందండి. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ సాంగ్ వీ హ్యావ్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సాంగ్స్ వీ హ్యావ్ ఇన్ ద జగదేక వీరుని కథ. ఇక ఈ పరంపరలో వచ్చిన మరొక ఇన్ఫ్లుయెన్షియల్ సినిమా అండి బందిపోటు. ఇప్పటి వరకు ఈ జగదేక వీరుని కథ రాజకుమారుడికి నిజమైన నిర్వచనం ఇచ్చి చందమామ బొమ్మల్లో రాజకుమారులందరినీ ఎగ్జాక్ట్ గా జగదేక వీరుడి కథలో ఎన్టీ రామారావు గారికి ఏ గెటప్ ఇచ్చారో అదే గెటప్ చేశారు. ఇక్కడ ఆ చందమామ మ్యాగజైన్ కూడా విజయవారిదే అవటం వల్ల కొంత ఇదై ఉండొచ్చు. ఆ రాజకుమారుడికి ఆ రూపం ఇచ్చింది గోఖలే. ఆ రూపాన్ని తీసుకెళ్లి చందమామలో రాజకుమారుడిగా మలచింది చందమామ ఆర్టిస్టులు. మనకి రాజకుమారుడు అంటే ఇలాగే ఉండేలాగా మార్పించేసింది జగదేక వీరుని కదా. అందుకని కానీ అదే గెటప్తో తర్వాత మరొక శకం వచ్చింది జానపద చిత్రాలు. అది విఠలాచార్య శకం. ఓహో బధ, జగదేక వీరుని గ్రిప్పులో నుంచి బయటకి రాలేకపోతున్నాను. అహో బధ. ఇది కూడా పింగళి గారి ప్రయోగమే. ఇంకోటి, మీరే చిన్నప్పుడు సినిమా చూసినప్పుడు ఏకో నేకో నమస్మి, ఏకో నేకో నమస్మి, ఓ అలా అంటే ఎన్టీ రామారావు మంత్రం చెప్తుంది బి సరోజ్. అలా అనుకుంటే he will split into two people. So when you first watch this movie and you are a kid, you say you try the same thing. మీరు ట్రై చేశారా? ఇట్ డెంట్ వర్క్ ఫర్ మీ. మీకు ఎవరికన్నా పని చేసి ఉంటే చేయండి. విఠలాచార్య గారు నాకు తెలిసి ఇది ఆయన మొదటి సినిమానో కాదో తెలియదు కానీ బందిపోటు చిత్రంతో వచ్చారు. బందిపోటు అనే చిత్రంలో దానికి విశిష్టత ఏంటంటే ఆ బందిపోటు చిత్రంలో విఠలాచార్య గారు శివరంజని రాగం అనే ఒక విషాదభరిత గానాన్ని చాలా అద్భుతంగా ఈ ఒక ప్రణయ గీతం కాకుండా ఏదో ఒక మంచి గీతాన్ని తీసుకురాగల. ఐ డోంట్ నో, నేను ఈ సంగీతం గురించి మాట్లాడి తిట్టగా ఉంటుంది అందుకని చెప్పి తూచి నేను ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్స్. ఆ పాట ఎంత పాపులర్ అయిందంటే అన్ని భాషల్లోనూ అదే రాగంతో కొంచెం మంచి విషాద గీతాలే కాకుండా మామూలు గీతాలు కూడా తీసుకురావడం జరిగింది. కాకపోతే ఈ బందిపోటు చిత్రంతో ఎన్టీ రామారావు గారు రాజకుమారుడిగా ఆయన మేనరిజమ్స్ మార్పించేసి విఠలాచార్య రామారావు ఆ రాజ టీవీలో కొంచెం లేఖితనం మేళవించి ఆ తర్వాత ఆయన సాంఘిక చిత్రాలకు తీసుకొచ్చాడని చెప్పి విమర్శ. ఆ విమర్శ గురించిన ఇది మన మూల్పూరి వెంకటరావు గారు మహా గొప్ప
రామారావు అభిమాని, ఆయనే అంటారు అది విఠలాచార్య వల్లనే ఎన్టీ రామారావు గారి నటన కొంచెం ఒక పక్కదోవను పట్టింది అన్నట్టుగా. కాకపోతే ఆ పక్కదోవను పట్టడం వల్లే హీ వాజ్ ఏబుల్ టు అపీల్ టు ద మాసెస్ అని కూడా ఒక ఇది ఉంది. సో బందిపోటు ఆ రకంగా ఒక ట్రెండ్ సెటర్. బందిపోటు తర్వాత గోపాలుడు, భూపాలుడు, కంచుకోట, ఇలా ఎన్టీ రామారావు జానపద చిత్రాలంటే ఎన్టీ రామారావు. తర్వాత కాంతారావు అనేవారు, కత్తి కాంతారావు, కత్తి ఫైటింగ్ కాంతారావు. చాలా మంది చేశారు. రామకృష్ణ చేశారు, కృష్ణ చేశారు, శోభన్ బాబు చేశారు, నాగేశ్వరరావు గారు కూడా రహస్యం చేశారు తర్వాత. సో నోబడి రియల్లీ స్టక్. చివరికి నరసింహరాజు కూడా చేశారు. జగన్మోహిని గాట్ హిట్ బికాస్ ఎవ్రీబడి వెంట్ టు సీ జయమాలిని, నాట్ ఐ వెంట్ టు సీ జయమాలిని. ఎందుకండి అబద్ధాలు చెప్పటం? జగన్మోహిని జయమాలిని కోసం చూశారు, అదే మళ్ళీ రీమేక్ చేసినట్టున్నారు ఈ మధ్య, అది పెద్ద ఫ్లాప్ అయినట్టుంది. సో ఇది ఎక్కడ, ఈ ప్రస్థానాన్ని ఎక్కడ ఆపే ముందు కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు జగన్ అండి, డెట్రాయిట్ నుంచి. హలో జగన్ గారు, చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1 అండి. డెట్రాయిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కండోలెన్సెస్. చెప్పండి క్వశ్చన్ నెంబర్ 1. మేము డెట్రాయిట్ అంటాం కానీ యాక్చువల్లీ డెట్రాయిట్ మెట్రోలో ఉంటాం అండి. క్వశ్చన్, ముగ్గురు మరాఠీలు చిత్రం గురించి మీరేం మాట్లాడలేదండి, కొంచెం బాధాకరంగా ఉంది నాకు. ముగ్గురు మరాఠీలా? అదే నాకు తెలుసు, చాలా మంది మనోభావాలు దెబ్బతీస్తానని ముందే చెప్పాను, అయినా మీరు బాధపడితే నేను బాధపడలేనండి. అంటే నాకు తెలిసిన వాటి గురించే మాట్లాడుతాను అన్నాను కదా, అక్కడ విషయం అది. అంటే ఒక గంట ఉంది. మరాఠీల స్పెషాలిటీ ఏంటంటే అండి, చెప్పండి. మీరు అలా చెప్పకుండా ముగ్గురు మరాఠీల గురించి చెప్పుంటే కొంచెం పాజిటివ్ ఉండేది కదా సార్. ఏంటి సార్ జగన్ గారు, చెప్పండి. ఓకేనండి, చెప్పండి మీరు దాని గురించి. అంటే మనకి ఆ సినిమా, నేను ముగ్గురు మరాఠీల సినిమా చూసానండి. ఎలాగంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఏం తోచకపోయినప్పుడు సినిమాకి వెళ్తూ ఉండేవాడు అనమాట. అలాంటి సందర్భంలో ఈ సినిమా ఎలా ఉంటదని వెళ్ళాను అనమాట, ముగ్గురు మరాఠీలు అనే సినిమా. ఫస్ట్ నాకు షాకింగ్ ఆ సినిమా ఫస్ట్ ఎప్పుడు రిలీజ్ అయిందని వేస్తారు కదా, 1946 లో రిలీజ్ అయింది. అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందులో. దట్స్ వన్ అమేజింగ్ థింగ్ అండి. ది అదర్ థింగ్ ఏంటంటే, అందులో ఆ రోజు టెక్నాలజీకి ఈ రోజు టెక్నాలజీకి ఎంత డిఫరెన్స్ ఉంది అనడానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, హీరో నాగేశ్వరరావు. సార్ జగన్ గారు, మనకి టూ మచ్ టైం లేదండి, మీరు క్విక్ గా పాయింట్ కి వచ్చేసేయండి దాంట్లో. సారీ, కత్తి యుద్ధం చేస్తారండి అస్థిపంజరాలతోటి. కాకపోతే అందులో మనుషులకే అస్థిపంజరాలాగా వేసేసి ఫైట్ చేయించారండి. అది కొంచెం ఇప్పటికీ గుర్తుంది అనమాట నాకు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు కీలు గుర్రం గురించి కూడా మాట్లాడితే నేను ఇంకా ఆనందించేవాడిని. అది కూడా చాలా పెద్ద చిత్రం. నేనేమన్నాను, ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి నాకు, అవన్నీ పాసింగ్ రెఫరెన్స్ లో ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు నాకు పలానా చిత్రం నచ్చింది, మీరు దాని గురించి ప్రస్తావించలేదని మీరంటే యూ స్టార్టెడ్ ఆన్ ద రాంగ్ ఫుట్. అక్కడ నేను ముందే చెప్పాను, నాకు అన్నీ తెలియదు, నేను అన్నీ చూడలేదు. పావలా ఇచ్చేవారు వారానికి, నెలకు ఒక సినిమా, అందులో ఎన్ని చూస్తాం అన్నీ చూశాను. సో నా లిస్ట్ లో ఉన్నాయి, నేను పూర్తి చేయలేకపోయినవి, వాటి కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉన్నాయి అనుకునే సినిమాలు చాలా ఉన్నాయండి. శ్రీ మర్యాద రామన్న కూడా ఒక జానపద చిత్రమే. అందులో రామకృష్ణ ఉన్నారు. బట్ విశిష్టత ఏంటంటే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని తొలుత పరిచయం చేసిన చిత్రం అది. కాంతారావు గారిది అది కృష్ణ, అది బొమ్మలు చెప్పిన కథ. శోభన్ బాబుది కూడా ఏదో ఉంది, వెంటనే గుర్తురావట్లేదు. ఏఎన్ఆర్ గారి రహస్యం, బాలకృష్ణ గారి భైరవ ద్వీపం, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారి భైరవ ద్వీపానికి వేరే ఎవరో కవర్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటేనండి, మీకు నచ్చిన సినిమాని నేను కవర్ చేయలేదని మీరు బాధ పెట్టుకోండి, మీకే కాదు అందరికీ. నాకు నచ్చిన సినిమాలు నేను చెప్పట్లేదండి, ఇవి కూడా కీ చిత్రాలు కదా అని అనుకున్నాను. లేదు 100 గంటలు ఉన్నప్పటికీ మనకి 100 ఏళ్ల చరిత్ర అన్నిటినీ కవర్ చేయలేమనే అదొక క్యావియాట్ ముందుగానే చెప్పాల్సింది. బట్ ఎనీవే, సో థ్యాంక్ యూ ఫర్ ద కాల్ అండి. నెక్స్ట్ అవర్ లోకి వెళ్ళిపోవాలి. నేను జానపద చిత్రాలకి ఒక కర్టన్ వేసేసి తర్వాత నెక్స్ట్ అవర్ లోకి వెళ్తాను. సారీ టు హరీ యూ, బట్ వీఆర్ స్టికింగ్ టు ద క్లాక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 6వ గంట ప్రారంభించే ముందు, 6వ గంట కూడా నేనే నిర్వహిస్తున్నానండి. 6వ గంట ప్రారంభించే ముందు ఒక జానపద చిత్రాల వరవడికి ఎక్కడ ఆగింది అనుకుంటే, బహుశా ఎన్టీ రామారావు గారిది ఎక్కడ ఆగింది అనే విషయం ఒక్కటి చెప్పేసి, రాజపుత్ర రహస్యం అనే చిత్రంలో జయప్రద హీరోయిన్ జమున రాజమాతగా వేసిన ఈ చిత్రంలో మంచి పాటలు ఉన్నాయి. సి నారాయణ రెడ్డి గారి గీతాలు, చాలా మంచి పాటలు ఉన్నాయి. కాకపోతే అందులో ఎన్టీ రామారావు గారిని
హీజ్ ఆల్మోస్ట్ 50 ఆర్ మేబీ 50+. ఆ టైంలో టార్జాన్ గెటప్ లో చూడటం అనేది అదొక ముచ్చట. అంతకీ ఆయన టార్జాన్ గా అడవుల్లో పెరిగి తర్వాత రాజకుమారి జయప్రదని అడవుల్లో చూసినప్పుడు ఆ శరీర సౌష్ఠవాల్ని, అరే ఇది ఈ మనిషి ఏదో తేడాగా ఉందే, మగాడిలాగా లేదే అనుకుని చెప్పి మెసేజ్ చేయటం అదొక చిన్న చిలిపి జ్ఞాపకాలు నాకు. సో అక్కడతో ఆగిపోయిన తర్వాత ఎన్టీ రామారావు జానపద చిత్రాలు అయితే చేయలేదు ఆయన. పౌరాణికం దానవీర సూరకర్ణ అది చేశారు కానీ, వెయిట్ ఎ మినిట్, సింహబలుడు చేశారు. సింహబలుడు అది పూర్తి జానపదం అంటానికి లేదు. సింహబలుడు కూడా బాగా హిట్ అయింది. అందులో సన్నజాజులై కన్నెమోజులై పాట బాగా సూపర్ డూపర్ హిట్. సింహబలుడు కూడా హిట్ అయినట్టుంది. సో ఇది ఈ క్లుప్తంగా అంటే చివరికి వచ్చేసి బాగా కుదించేసి అన్ని జానపద చిత్రాలన్నీ అక్కడ కట్టగట్టుకుని చెప్పటం లాగా ఒక్క చిన్న మెమరీతో ముగిస్తాను. అదేంటంటే గోపాలుడు భూపాలుడు సినిమా చూసి నేను మా చెల్లెల్లో అప్పుడు 6 ఏళ్ళు కూడా లేవేమో, బహుశా 5 సంవత్సరాలు అయి ఉంటాయి. ఆ సినిమా చూసి ఆ సినిమాలో ఒక రామారావు తిండిపోతూ, ఇది డబుల్ రోల్, అందులో ఒక రామారావు తిండిపోతూ ఒక రామారావు కొంచెం వీక్ క్యాండిడేట్. ఆ తిండిపోతూ విపరీతంగా తింటాడు. ఏదో పళ్ళెంలో పెద్ద లడ్డూలు పెట్టుకుని తింటాం. ఇది మాయాబజార్లో ఘటోద్గజుడు తిండి లాంటిది అనుకోండి. అలాంటి తిండి చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ సున్నుండలు చేసింది. సున్నుండలు ఉన్నాయి, ఆ డబ్బా నిండా ఉంటే ఆ సినిమాలో రామారావు తిన్నట్టు తినాలని చెప్పేసి బొక్కుకొని పొలమారటం అంటే లైక్ ఐ ప్రెటీ మచ్ చోక్ మై సెల్ఫ్. ఆ జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేను. గోపాలుడు భూపాలుడు. అది ఈ గంట జానపద చిత్రాల గురించి మోహన మురళీధరుడి సమీక్ష.